హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల కూర అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము. దానికోసమని ముందు రొయ్యల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో తగినంత నూనె వేసుకొని ముందు పచ్చి రొయ్యల్ని వేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు వేపేటప్పుడు మనకి నీరు అనేది ఊరుద్ది. ఆ నీరంతా ఇనికిపోయాక దాంట్లో పసుపు తగినంత వేసుకొని బాగా వేపుకొని అప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన రొయ్యలు తీసేసాక అదే నూనెలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా దూరగా వేయించుకోండి. ఆ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా వేగాక దాంట్లో ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి బాగా దూరగా వేయించుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మొత్తం దూరగా వేగాక అల్లం పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా దూరగా వేగాక ఇప్పుడు వేయించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి దాంట్లో బాగా దూరగా వేయించుకోవాలి. అవి కూడా బాగా దూరగా వేగాక దాంట్లో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు రొయ్యలన్నీ బాగా వేగాక దాంట్లో ఇప్పుడు ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి ఆ పేస్ట్ అనేది దాంట్లో వేయండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. టమాటా అంతా రొయ్యల్లో బాగా మగ్గి నూనె అంతా తేలే వరకు ఉంచుకోండి. అది కూడా బాగా మగ్గాక ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ పోసి రొయ్యల్ని బాగా ఉడకనివ్వాలి. తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు బాగా మసిలేటట్టు ఉంచండి. ఆ తర్వాత ధనియాల పొడి అంటే ధనియాలలో కొన్ని గరం మసాలాలు వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి బాగా మరగనివ్వండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు దగ్గర అయ్యే వరకు ఉంచి బంద్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర అనేది రెడీ అవుతుంది. ఇది కనుక మీకు నచ్చితే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతకుముందు పెట్టిన మా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.